భారత జాతికి శాంతి మంత్రం జపించడమే కాదు, యుద్ధ తంత్రం కూడా తెలుసునని నిరూపించిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి. సుపరిపాలనను పరిచయం చేసిన పరిపాలనా దక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి. తన జీవితాన్ని భారతమాత సేవకై అంకితమిచ్చిన దేశభక్తుడు అటల్ బిహారీ వాజ్పేయి. శత్రువుల చేత కూడా శభాష్ అనిపించుకున్న అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి కవి హృదయం ధరించిన మహనీయుడు. తన వాక్చాతుర్యంతో దేశాన్ని మంత్రముగ్ధుల్ని చేసిన రాజనీతిజ్ఞుడు. ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలతో భారతాన్ని కొత్త యుగంలోకి తీసుకొచ్చారు. స్వర్ణ చతుర్భుజి పేరుతో దేశంలో 4 ప్రధాన నగరాలను కలుపుతూ 4 లైన్ల హైవేలు నిర్మించి దేశ పురోగమనాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. పోఖ్రాన్ అణుపరీక్షలతో భారత బలాన్ని ప్రపంచానికి చాటాడు అటల్ బిహారీ వాజ్పేయి. ధైర్యం, దూరదృష్టి అటల్ గారికి పర్యాయ పదాలు అనడంలో ఆశ్చర్యం లేదు. శాంతి సందేశంతో లాహోరు బస్సు యాత్ర చేసి పొరుగు దేశంతో సామరస్యాన్ని కోరడంతో పాటు తన ధైర్యాన్ని కూడా చాటారు. ప్రేమ, ధైర్యం ఈ రెండూ నిండిన హృదయం అటల్ బిహారీ వాజ్పేయి గారిది. అఖండ భారతావని కోసం కలలు కన్న దార్శనికుడు. తన కవిత్వంతో జాతి ఊపిరిలో నిత్యం నిలిచిన అమరుడు. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి 100 కోటి వందనాలు సమర్పిస్తూ ప్రజలందరికీ సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు.